హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కూకట్పల్లిలో భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పలు చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు ప్రతినిధి రంజిత్ అందిస్తారు. కుమార్, ఏదైతే కూకట్పల్లిలో చూసుకున్నట్లయితే కూకట్పల్లిలో కావచ్చు, నగర వ్యాప్తంగా కూడా ఏదైతే నూతన సంవత్సర వేడుకలు కూడా ఘనంగా చేయడానికి కూడా యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవైపు సికింద్రాబాద్ కావచ్చు, మరోవైపు హైటెక్ సిటీ కావచ్చు, ఇటువైపు చూసుకుంటే కూకట్పల్లి, నాంపల్లి ప్రాంతాల్లో కూడా దాదాపు యువకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి కూడా న్యూ ఇయర్ వేడుకలు చెప్పడానికి కూడా సంసిద్ధమైనట్టు కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువకులందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్ అందరితో కలిపేసి బార్ల దగ్గరికి వెళ్ళడం, దాంతోపాటు వైన్ షాప్ దగ్గర వెళ్ళడం, దాంతోపాటుగా బార్లు తీస్తూ మందు తీసుకుంటూ ఆ మందుతో పాటుగా ఎంజాయ్ చేసుకుంటూ రాత్రి 12 గంటలకు భారీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా చూసుకుంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపేసి రెస్టారెంట్లకు వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి భోజనాలు చేయడం, దాంతోపాటుగా రంగులకెళ్ళి తీసుకొని పెట్టే రంగులతో పాటుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకలు చేయడానికి కుటుంబ సభ్యులు తయారవుతుంటే ఈ విధంగా రాత్రి 8 గంటల నుంచి కూడా ఈ యొక్క ప్లానింగ్ అనేది ఒక్కసారిగా జనాలందరూ కూడా రోడ్ల మీదకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాకపోతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 1 గంట వరకు కూడా బార్ షాపులు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, పబ్లు కూడా ఓపెన్ ఉన్నాయని చెప్తున్నాయి. దాంతోపాటు చూసుకున్నట్లయితే రాత్రి 8 గంటల నుంచి కూడా మరోవైపు రోడ్లపైన కావచ్చు, దాంతోపాటుగా మెయిన్ కుడలిలో చూసుకున్నట్లయితే దాదాపు నగర వ్యాప్తంగా 120 సెంటర్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా కూడా నగరం సంబంధించిన పోలీస్ శాఖ చెప్తున్నారు. మనం విజువల్లో చూసుకున్నట్లయితే దాదాపు పోలీసులందరూ కూడా ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కులు చేసుకుంటూ, దాంతో పాటుగా వాహనదారులు ఉదయం నుంచి కూడా ఎంజాయ్మెంట్ చేస్తూ దాదాపు ఆఫీసులకు వెళ్ళేటువంటి సిబ్బంది కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి యువకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కుటుంబాలతో కలిసి భోజనాలు చేసుకొని ఇంటికి వెళ్ళడం, దాంతో పాటుగా బార్ షాప్ల వద్ద కావచ్చు, వైన్ షాప్ల వద్ద కూడా మద్యం ప్రియులు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపాలనే ఒక ప్లానింగ్తో వచ్చేసినట్లయితే ఒకవైపు ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఖజానా రావడానికి దాదాపు రాత్రి 1 గంట వరకు కూడా ఏదైతే బార్లు కావచ్చు 1 గంట వరకు కూడా అమల్లో ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక జారీ చేసి కూడా జీవో జారీ చేసిన పరిస్థితి తెలిసిందే. దాంతో పాటు చూసుకున్నట్లయితే మరోవైపు రాత్రి 9 గంటల తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం, డ్రంక్ అండ్ డ్రైవ్తోని ఎక్కడికక్కడ చెక్కింగ్ చేయడం, ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే చెక్కింగ్లో వచ్చేసి పట్టుబడి ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి జైలు శిక్ష కావచ్చు, దాంతోపాటుగా వాళ్ళ వాహనాన్ని అక్కడికక్కడే సీజ్ చేసి వాళ్లకు తదుపరి ఏదైతే జనవరి 1 తర్వాత వాళ్ళు సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చేసి వాళ్ళ యొక్క వాహనాన్ని సీజ్ చేసిన వాహనానికి సరైన డాక్యుమెంట్లు ఇవ్వడంతో పాటుగా వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంతైతే పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్కు సంబంధించినటువంటి దానికి పెనాల్టీ కోర్టులో కట్టుకున్న తర్వాతనే వాళ్ళ వాహనాలు ఇవ్వడానికి కూడా ట్రాఫిక్ పోలీసు కావచ్చు, పోలీస్ శాఖ సిద్ధమైంది. అంటే ఒకవైపు వాహనాలు నడిపే వాళ్లకు ఏదైతే బార్ షాపులు కావచ్చు, వైన్ షాపుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి సంబంధించినటువంటి మందు కొనుక్కొని రావడం, దాంతోపాటు మందు సేవించిన వాళ్ళని వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి చేయడం, అంటే 2 విధాలుగా కూడా ప్రభుత్వానికి ఆదాయమే టార్గెట్గా చేస్తుంది తప్పితే నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి వాళ్ళ కోరికలు కూడా నిరాశలు చేసినట్టుగా కనబడుతుంది. మనతో పాటుగా చూసుకున్నట్లయితే కూకట్పల్లిలో దాదాపు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కూడా నడుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా చెక్ చేస్తున్నారు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎన్ని గంటల వరకు ఉంటుందని కూడా స్థానికంగా ఉన్నటువంటి సిఐ వచ్చేసి తిమ్మప్ప గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. సార్ చెప్పండి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క అనేది ఎన్ని గంటల నుంచి పెట్టారు సార్, దాదాపు ఎన్ని గంటల వరకు ఉంటాయి, ఈ వాహనదారులు వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు కూడా చెప్పబోతున్నారు? సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. మా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు, ఎలాంటి అతి వేగంగా వాహనాలు నడపొద్దు, ఎలాంటి ప్రమాదానికి గురి కావద్దు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదొక మా యొక్క విన్నపం. కాబట్టి ఎవరు కూడా తాగి రోడ్డు మీదకి రావద్దు. ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ కూడా హ్యాపీగా మీ పరిధిలోనే చేసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. ఒకవేళ తాగి వాహనాన్ని నడుపుకున్నట్లయితే దాదాపు 31 ద్వారా రాత్రి 1 గంట వరకు కూడా ఈ బార్లు కావచ్చు, వైన్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. వీళ్ళు తాగి నడిపితే ఆ వాహనదారులకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, దాని తర్వాత తదుపరి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? సార్, తాగి వాహనం నడిపిన వారికి చట్ట ప్రకారము కేసు నమోదు చేసి వారిని కోర్టు ముందు హాజరుపరుస్తాం సార్. కౌన్సిలింగ్ తర్వాత కోర్టు ఏ విధమైన శిక్ష విధిస్తుంది అనేది, ఫస్ట్ సారి తాగితే వాళ్ళకు ఫైన్ విధించబడుతుంది, రెండోసారి తాగితే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా తాగి రోడ్డు మీదకి వాహనాలు
నడపొద్దని మా యొక్క విజ్ఞప్తి. అంటే దాదాపు 31st కావచ్చు ఏ విధమైన వాహనదారులందరూ కూడా తాగి వాహనాలను నడపడం అనేది కూడా తప్పు. కాబట్టి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందును తీసుకెళ్లి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సేవించాలి తప్పితే రోడ్ల మీదకి వచ్చేసి తాగినట్లయితే దాని యొక్క అంటే మొదటిసారి వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు రెండోసారి తీసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా రద్దు చేస్తారని చెప్తున్నారు. దాంతోపాటు మూడోసారి తీసుకున్నట్లయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే లైసెన్స్ ఉందో లైసెన్స్ సీజన్స్తో పాటుగా వచ్చేసి వాళ్ళకు జైలుకు పంపించే ఒక కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి కూకట్పల్లికి సంబంధించిన సిఐ చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే వాహనదారులు ఉన్నారో దాదాపు గంటల తరబడి వచ్చేసి కిలోమీటర్ వరకు మనకు కూకట్పల్లి కావచ్చు, ఆల్విన్ కాలనీ, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నేషనల్ హైవే నుంచి దాదాపు బార్లు తీసుకున్నట్టు వాహనాలను కూడా అంటే కేవలం వచ్చేసి ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో దాంతో పాటుగా బార్లు ఉన్నాయో ఆ బార్ల వద్ద ఉన్నటువంటి వాహనాలు కావచ్చు ఆ ట్రాఫిక్ను కూడా ఎక్కడ కూడా నియంత్రించకుండా కేవలం ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చేసి ఒక కార్నర్ పైన టార్గెట్ చేసుకొని పోలీసులు వాళ్ళ వాహనాలను సీజ్ చేయడము, వాహనాలు సీజ్ చేయడంతో పాటుగా వచ్చేసి వాళ్ళకు పెనాల్టీలను టార్గెట్ చేయడం అనేది కూడా పోలీసులు చేస్తున్నట్టుగా కూడా మనకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే డ్రంకన్ డ్రైవర్లు తిప్పిన వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలను వచ్చేసి వాళ్ళ చెక్ చేసిన తర్వాత డ్రంకన్ డ్రైవర్లు ఎవరైతే పట్టుబడి ఉన్నారో ఆ పట్టుబడి ఉన్న వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేసి దాని తర్వాత జనవరి 2వ తారీఖు తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు దాంతో పాటుగా వచ్చేసి డ్రంకన్ డ్రైవర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో దానికి సంబంధించినటువంటి స్టేషన్కు సంబంధించిన పెనాల్టీ ఉంటే స్టేషన్లో కట్టడం కావచ్చు. దాంతో పాటుగా వచ్చేసి అధిక మొత్తంలో తాగినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిని వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి కోర్టుకు పంపించి కోర్టులో పెనాల్టీ కొట్టుకొని పంపించే విధంగా ఉంటుంది. దాంతో పాటుగా ఇప్పటికే పలుసార్లు వచ్చేసి డ్రంకన్ డ్రైవర్లు తొక్కితే వాళ్ళకు పనిష్మెంట్లు ఇవ్వడం, పనిష్మెంట్లతో పాటుగా వచ్చేసి వాళ్ళ లైసెన్సులు సీజ్ చేయడం, అదిగా కాకుండా వచ్చేసి పలుమార్లు మద్యం సేవించి వాహనాన్ని నడుపుకున్నట్లయితే సీజ్ చేస్తామని కూడా ఈ పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నారు. కానీ ఇప్పటికే వాహనదారులు కూడా చెప్పే పరిస్థితి ఏంటంటే ఏదైతే వాహనాలు ఉన్నాయో వాహనాలు నడిపే వాళ్ళకు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాము, దాంతోపాటు డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్న బదులు ఈ 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పంపి నూతన సంవత్సరానికి వచ్చేసి స్వాగతం పలుకుతున్న వేళలో యువకులు కావచ్చు దాంతో పాటుకు వచ్చేసి ప్రజలందరూ కూడా ఒక ఉత్సాహంతో డ్యాన్సులు వేసుకుంటూ అంటే అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, కాలనీ వాళ్ళు వచ్చు, గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఆయా గ్రేటర్ కమ్యూనిటీలో సెలబ్రేషన్ చేసుకుంటే యువకులందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి అంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు దాంతో పాటుగా యువకులందరూ కలిసి స్థానికంగా ఉన్నటువంటి వైన్ షాప్లు కావచ్చు బార్లు తాగి వచ్చి రోడ్ల మీదకి వెళ్తే వాళ్ళకి పనిష్మెంట్లు ఇవ్వడం వల్ల రెండు విధాలుగా కూడా ఒకవైపు మందు తాగుతూ కూడా దానికి సంబంధించిన పెనాల్టీ కట్టుకుంటూ దాంతో పాటుగా పోలీసులకు దొరికిన తర్వాత దానికి సంబంధించిన ఫైన్ కట్టడము, డ్రైవింగ్ లైసెన్స్ చేయడం అనేది కూడా సరైన పద్ధతి కాదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏది అయినప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా సిద్ధమయ్యారు. కాకపోతే ఏదైతే యువకులందరూ కూడా డ్రంకన్ డ్రైవ్లో ఏదైతే వాహనాలను సీజ్ చేయడమో దాంతోపాటు కేసులు పెట్టడంతో కూడా వాళ్ళందరూ కూడా ఒకవైపు వాళ్ళు చేస్తుంటే ఎంజాయ్మెంట్ను కూడా ఆటకట్ట వేస్తున్నారు పోలీసులు అని చెప్పి వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.